వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరా ఎలా అయినా కృష్ణప్రసాద్ తన ఇంటికి రావాలి అని చెప్పి శారద ఇంటికి బయలుదేరుతుంది. అక్కడ చూసేసరికి కృష్ణప్రసాద్ అండ్ శారద ఎంతో హ్యాపీగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా మీరాకి చాలా కోపం వస్తుంది కృష్ణప్రసాద్ని చూసి. ఏవండి, ఏం చేస్తున్నారండి మీరు? ఇన్నేళ్ళు నాతో భర్తగా ఉండి ఇప్పుడు తన దగ్గరికి ఎలా వచ్చేస్తారు అని చెప్పి అడుగుతుంది. వచ్చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు శారదకి ఎవరూ లేరు కాబట్టి. శారదకి అండగా ఉండి శారద బాగోగులు చూసుకోవడానికి ఒకప్పుడు గగన్ ఉండేవాడు. కానీ నువ్వు ఆ గగన్ని కూడా జైల్లో పెట్టించావు కదా. పూరి అంటావా? తనకి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన ఆడపిల్ల అమ్మ బాగోగులు ఎలా చూసుకుంటుంది? కాబట్టి ఒక భర్తగా నేనే నేనే శారదని చూసుకోవాలి. శారదని నన్ను నువ్వు ఎప్పటికీ విడతీయలేవు. కాబట్టి వెళ్ళిపో, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మాట్లాడతారు. ఒక్కసారిగా ఆ మాటలన్నీ విని చాలా అంటే చాలా కోపం వస్తుంది మీరాకి. మీరు మీరు ఇంతలా మారిపోయారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అనేలోపు చెర్రీ అక్కడికి వచ్చి ఇంకా మీరాని పక్కకి లాక్కొచ్చి, అమ్మా, నువ్వు నాన్న మాటల్ని సరిగ్గా గమనించావా? గగనన్నయ్య ఇంట్లో లేడు కాబట్టే శారద పెద్దమ్మని చూసుకోవడానికి నాన్న ఉంటానంటున్నారు. ఒకవేళ గగనన్నయ్యపై పెట్టిన కేసుని నువ్వు రిటర్న్ తీసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నాన్నని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసరికి ఇంకా అలా మీరా వెళ్ళి నేను ఎలా అయినా ఈ కేసుని రిటర్న్ తీసుకుంటాను, వాపస్ తీసుకుంటాను, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి సూర్యని బెదిరించడంతో సూర్య గగన్ని వదిలేస్తాడు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అలా భూమి. సో ఫీల్ అయిన తర్వాత అందరూ ఎంతో హ్యాపీగా ఉంటే అప్పుడే కరెక్ట్గా భూమి గగన్ ఇద్దరు బయటికి వస్తారు. బయటికి వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్తో గగన్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. వావ్, యు ఆర్ సో బ్యూటిఫుల్, నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటే సూర్య ఇదంతా గమనిస్తూ ఉంటాడు. సూర్యాని చూస్తుంది భూమి. సూర్య ఏమో చాలా అంటే చాలా కంగారు పడుతూ, ఏంటి వీడిని చూడ్డానికి ఇలా గగన్లా బిహేవ్ చేయటం లేదు. గగన్ భూమిని తప్ప వేరే అమ్మాయిని ఎడమ కన్ను ఎత్తి కూడా చూసేవాడు కాదు. అలాంటిది వీడేంటి ఈ లేడీ కానిస్టేబుల్తో అని ఆలోచిస్తూ ఉంటే భూమి గమనిస్తుంది. గమనించి ఆ గగన్ బాబు గారు రా 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 అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది. లేదు, నాకెందుకో చాలా డౌట్గా ఉంది. వీడి గురించి నేను ఖచ్చితంగా ఎంక్వైరీ కరెక్ట్గా చేయాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట సూర్య. ఇంకా వెంటనే అలా సూర్య దగ్గరికి వస్తుంది ఒక కానిస్టేబుల్. వచ్చి ఇంకలా ఆకాష్ అలియాస్ గగన్నే తలుచుకొని సిగ్గుపడిపోతూ ఉంటే, ఏంటి వాణ్ణి తలుచుకొని సిగ్గుపడుతున్నావు అని అడుగుతారు. అవును సార్, మరి అతను చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉన్నారు కదా, అందుకే అతను నాకు చాలా నచ్చాడు అని చెప్పి ఆ లేడీ కానిస్టేబుల్ వెళ్ళిపోతుంది. లేదు, వీన్ని ఎలా అయినా గమనించాలి అని చెప్పి ఇంకలా అక్కడిని వెళ్ళిపోతాడు సూర్య. ఇది ఇలా ఉండగా భూమి అండ్ ఆకాష్ ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. చూడండి, మీకు నేను డీటెయిల్డ్గా చెప్తాను, వీళ్ళందరూ ఎవరెవరో మీకు చెప్తాను, మీరు మాత్రం కొద్ది రోజులు ఇలా నటించండి సరేనా అని అంటుంది. నటిస్తాను, కానీ అగ్రిమెంట్పై సైన్ చేస్తేనే నేను నటిస్తాను అని అంటారు. అయ్యో, మీకు నా బాధ అర్థం కావట్లేదండి అని అంటుంది. మరి నీకు నా బాధ అర్థం కావట్లేదా? అయినా గగన్ అనే క్యారెక్టర్ కేవలం శారద కోసమే అని చెప్పావు. సరేలే, ఒక మనిషి ప్రాణం నా చేతుల్లో పోవడం ఎందుకు అని ఒప్పుకున్నాను. అక్కడితో ఆగావా? హైదరాబాద్ వచ్చేలా చేసావు, నన్ను జైల్లో పెట్టించావు. ఈ గగన్ గాడి గురించి చూస్తుంటే చుట్టూ చాలా టెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ఎంత రిస్క్ చేస్తున్నానో తెలుసా నీకు? ఈ ప్రాసెస్లో నా ప్రాణాలు పోవచ్చు, నన్ను మళ్ళీ జైల్లో పెట్టచ్చు, నాకు ఏదైనా జరగచ్చు. అప్పుడు నాకు, నా ఫ్యాన్స్కి నువ్వు హామీ ఇస్తావా? చెప్పు, ఇస్తావా అని అడుగుతారు ఆకాష్. ఇంక వెంటనే భూమి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. చూడండి భూమి గారు, నేను మిమ్మల్ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఇదంతా చేయటం లేదు. మీరు నా గురించి ఆలోచించాలి అని నేను అడుగుతున్నాను, అంతే. ఐ థింక్ యూ కెన్ ఫీల్ మీ, ఓకే అని అంటారు. మీరు చెప్పింది నాకు అర్థమైంది ఆకాష్ గారు, కానీ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ మీరు ఆకాష్ అని నమ్మారు అని అనుకోండి, అది ఇంకా పెద్ద ప్రమాదం జరుగుతుంది. మా అత్తయ్య ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి. కాబట్టి సరే,
ఒక్క నెల రోజులు మీరు గగన్లా నటించండి. అప్పుడు మిమ్మల్ని అందరూ నమ్మేస్తారు. మా బావ అనుకుంటారు. అప్పుడు మీరు చెప్పినట్టు నేను చేస్తాను అని అంటుంది భూమి. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి 1 మంత్ ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి నెక్స్ట్ మంత్ ఇదే రోజు నువ్వు అగ్రిమెంట్పై సైన్ చేయాలి, ఓకే అని అంటారు. "ఆ, అర్థమైంది" అని చెప్పి భూమి అక్కండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా పాపం కృష్ణప్రసాద్ గగన్ని చూస్తూ, గగన్ వచ్చేసా, షటప్, నేను లేనని మా అమ్మ దగ్గరికి వచ్చావా, వెళ్ళిపో బయటికి, వెళ్ళు బయటికి అని గగన్ చాలా గట్టిగా అరుస్తాడు. ఒరే నాన్న అలా అనద్ర అమ్మా ప్లీజ్. చిన్నప్పుడు స్వార్థంతో ఇంకొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడొచ్చి నీకు తోడుగా ఉంటా అండగా ఉంటానంటే నమ్మేంత అమాయకత్వం నీకుందేమో కానీ వినేంత వెర్రివాణ్ణి నేను కాదమ్మా. మర్యాదగా ఆయన్ని బయటికి వెళ్ళమని చెప్పు. రే చెర్రీ, ఆయన బయటికి తీసుకెళ్ళరా అని అంటారు గగన్ లాగా ఆకాష్. ఇంకా నాన్న నాన్న పదండి నాన్న వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటే ఎదురుగా మీరా కార్లో రెడీగా ఉంటుంది. నాకు తెలుసు ఆ గగన్ గడి గెంటేస్తే తప్ప మీకు బుద్ధి రాదు, రండి అని చెప్పి ఇంకా అలా మీరా అయితే కృష్ణప్రసాద్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అపూర్వ అండ్ సూర్య ఇద్దరూ ఒక ప్లేస్లో మీట్ అవుతారు. సో అపూర్వతో సూర్య తను అబ్జర్వ్ చేసిన విషయాలని చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. అంటే నువ్వంటుందేంటి, వాడు ఆకాశ అయి ఉంటాడా అని అంటారు. అవును, నాకైతే అలానే అనిపిస్తుంది మేడం. కానీ ఒక్కటి మాత్రం నిజం, అదేంటంటే వీడి విషయంలో వాడు ఆకాష్లా నటిస్తున్నాడా లేకపోతే నిజంగా ఆకాశ అనే విషయాలైతే నాకు అర్థం కావటం లేదు. మీరే ఎలా అయినా ఈ విషయాలపై కాస్త క్లారిటీ తీసుకోవాలి మేడం అని అంటారు. సరే, నేను ఆలోచిస్తాలే, ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. కానీ నువ్వు మాత్రం వాడిపై స్పై చేస్తూనే ఉండు, ఓకేనా అని అంటారు. అర్థమైంది మేడం, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి, రేయ్ నువ్వు నా చేతిలో నుండి తప్పించుకోలేవు, గగన్ అయితే చంపేస్తా, ఆకాష్ అయితే కూడా చంపేస్తా అని సూర్య అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా గగన్ నిద్రలేచి హ్యాపీగా వచ్చేసరికి అక్కడ కాఫీతో పూరి నిలబడి ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతారు. పూరి, ఏంటి నువ్వు కాఫీ చేసావా? అమ్మా అమ్మా, ఈరోజు మనం కేక్ కట్ చేయాలి అని అంటారు. ఏమైంది నాన్న అని అంటుంది. పూరి కాఫీ చేయడం నేర్చుకుందమ్మా. ఇంతకీ బావగారి తాగి బాగానే ఉన్నారా లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా అని అడుగుతాడు గగన్. ఊరుకో అన్నయ్య, అలాంటిదేమీ లేదు. ఈ మధ్య నేను కాఫీ చేయడం బాగా ఉందని ఆయనే మెచ్చుకున్నారు అని నవ్వుతూ ఉంటుంది పూరి. అవునా, అయితే నేను కూడా టేస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఇంకా గగన్ అలా హ్యాపీగా తాగి, ఆహా నిజంగా అమృతంలా ఉంది, నా చిట్టి చెల్లెలికి ఇంత బాగా కాఫీ పెట్టడం వచ్చేసిందా అని చెప్పి ఇంకా గగన్ హ్యాపీగా మురిసిపోతూ ఉంటే అప్పుడే ధ్రువ అక్కడికి వచ్చి, బావగారు కేవలం కాఫీ పెట్టడం మాత్రమే కాదు వంట చేయడం కూడా వచ్చింది అని చెప్పి అంటారు. అంటే మా చెల్లెల్ని కష్టపెడుతున్నారా అని అడుగుతుంటే, కష్టపెట్టడం కాదు పని నేర్పిస్తున్నాం అని చెప్పి ఇంకా వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అదే టైంకి తార వస్తుంది. వచ్చి అన్నయ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఇంకా ధ్రువ లేచి నిలబడతాడు. ఏంటన్నయ్య, నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? చెల్లెల గురించి పక్కన పెట్టేశావా? ఈ చెల్లెలి ఏడుపు నీకు అక్కర్లేదా అని అంటుంది. ఏదో జరగని విషయాలపై తలుచుకొని నువ్వేడుస్తున్నావు తారా, అది బావగారిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అని అంటారు. ఏ గగన్ గారు, అదంతా కాదు, మనిద్దరి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి అనుకుంటున్నాను. చెప్పండి, ఎప్పుడు నా మెల్లో తాళి కడతారు అని అడుగుతారు. ఏంటి, నీ మెల్లో నేను తాళి కట్టాలా? ఏంటి జోక్ చేస్తున్నావా అని అంటారు. జోక్ కాదు, నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎప్పుడు ఎప్పుడు మీరు నా మెల్లో తాళి కడతారు అని అడుగుతారు. నీ మెల్లో నేను తాళి కట్టాలి అంటే నువ్వు పని చేయాలి, చేస్తావా అని అడుగుతారు. ఎందుకు చేయను, మీరేం చెప్పినా చేస్తాను అని అంటుంది. చేస్తావు కదా, సరే అయితే మా పూరి కాలు పట్టుకో అని అంటాడు. ఒక్కసారిగా తారా, ఏంటి జోక్ చేస్తున్నారా? ఇప్పటి వరకు ఈ తారా సింగిల్ పీస్, కాళ్ళు పట్టుకోవడం కాదు కదా ఇప్పటి వరకు ఎవరిని మనిషిలా కూడా. అవునా, సరే
నువ్వు కాలు పట్టుకోలేదు కదా, అయితే నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి అని అంటారు. దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటారు. ఏ నేను కొద్ది రోజులు కనిపించకుండా పోతే నాపై ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా నువ్వు పూరిపై చూపించావు, అవునా? అలాంటప్పుడు ఇప్పుడు నేను నీ మెల్లో తాళి కట్టాలి అంటే నువ్వు కూడా అన్ని పనులు చేయాలి. ఏవైతే పూరి చెప్పిన పనులన్నీ చేసిందో అలా నువ్వు కూడా నేను చెప్పిన పనులన్నీ చేయాలి. నిన్ను కాపాడడానికి మీ అన్న కాదు కదా, ఎవ్వరొచ్చినా ఊరుకోను. నా చెల్లెల్ని నువ్వు వంతలా కొడుతుంటే శిలా విగ్రహంలా చూస్తూ ఉండిపోయిన మీ అన్నయ్య నిన్ను నేను కంట్రోల్ చేస్తే ఎందుకు చూడకుండా ఉంటాడు? ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు. చూడకపోతే ఏం చేస్తాను నీకు తెలుసు కదా. చూడు, ఇల్లంతా క్లీన్గా లేదు, వెళ్ళి ఇల్లు క్లీన్ చేయి అని అంటారు. నేనా? ఇల్లు క్లీనా? అవును, నువ్వే. ఏ ఒక్క నిమిషం, పూరి లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటారు. కాఫీ తీసుకొచ్చేసరికి మొత్తం ఫ్లోర్ మీద పోస్తాడు గగన్. ఇప్పుడు క్లీన్గా లేదు కదా, మెస్సీగా ఉంది కదా, వెళ్ళి తీసుకొచ్చి క్లీన్ చేయి అని ఇంకా అలా పూరికి ఎలా అయితే టార్చర్ చేసిందో పూరి పడిన బాధంతా క్లియర్గా ఈ తారాకి కూడా తెలియాలి అని చెప్పి ఇంకా తారాతో కూడా అన్ని పనులు చేపిస్తూ ఉంటాడు గగన్. తారా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. భూమి, గగన్ గాన్ని నువ్వు కావాలని విడిపించావు కదా అని అంటారు. నాన్న అది అని అంటుంది. ఇంకేం మాట్లాడద్దమ్మా, ఏమీ మాట్లాడద్దు. సరే, ఆ గగన్ గారిని విడిపించావు. నీకో విషయం తెలుసా? తారా కూడా వాడింట్లోనే ఉంటుంది. తారా వాడితో పాటే ఉంటుంది. వాడు ఎలాగో ఈ విషయానికంటే ముందు తారానే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కాబట్టి వాడు తారానే పెళ్లి చేసుకుంటాడమ్మా. అలాంటప్పుడు నువ్వు వాడి కోసం ఎదురు చూసి చూసి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు చెప్పు? నేనున్నాను కదా ఒక నాన్నగా. అలాంటి వాడికిచ్చి నీకు పెళ్ళి చేయాలనే నేను అనుకోలేదు. కానీ విధిరాత, నీకు వాడికి పెళ్ళయింది. అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నీకు ఇంకో పెళ్లి చేయాలను. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఇంకో పెళ్లి చేయడం ఏంటి? గగన్ బావ బ్రతికే ఉన్నాడని తెలుసు కూడా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, వాడు ఎలాంటి వాడో తెలుసు. మీ ఇద్దరికీ అఫీషియల్గా డివోర్స్ కూడా అయిపోయింది. ఇంకా ఎందుకమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావు నా మాట? నాన్న ప్లీజ్ నాన్న, మీరు చెప్పిన ప్రతి విషయాన్ని నేను శిరస వహిస్తాను, నేను ఒప్పుకుంటాను. మీరు చెప్తే నా ప్రాణాలైనా నేను వదిలేస్తాను. కానీ మీరు పెళ్లి చేసుకోమంటే మాత్రం నేను చేసుకోలేను నాన్న. నేను చేసుకోలేను. అది నా వల్ల కానే కాదు అని చెప్పి ఇంకా అలా వెంటనే చెప్పేసరికి భూమి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అయినా మీ నాన్న ఇలా మాట్లాడుతున్నారు. ఒకటి, ఎలాగో శోభాచంద్ర చనిపోయిన వెంటనే అపూర్వ గారిని పెళ్లి చేసుకున్నారు కదా, అలాగే నీకు కూడా చేయాలనుకున్నారేమో అని అంటారు. కేపీ, నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడకూడదు బావగారు? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? మీకు నిజంగా శోభాచంద్ర చెల్లెమ్మపై ప్రేమ ఉంటే మీరు వెంటనే అపూర్వాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు సంవత్సరం తిరక్కముందే అని అంటారు. ఆ పరిస్థితులు వేరు, ఏది వేరైనా గగన్ భూమి ఒకరి కోసం ఒకరు పుట్టారు కాబట్టి